డాక్టర్ చదువు అంటే ఇప్పటిదాకా కోట్లలో డొనేషన్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వేల మాదిరి సీట్ల అమ్మకాలు. ప్రతిభ ఉన్నా డబ్బులు లేక సీటుకు దూరమైన పేద మధ్యతరగతి విద్యార్థులు ఎందరో. ఇకపై వీటన్నిటికీ నీట్ చెక్ పెట్టబోతోంది. తెల్ల కోటుకు కోట్లు అక్కర్లేదు. నేలకు దిగనున్న డాక్టర్ చదువుల ఖర్చులు, ప్రతిభకు పట్టం కట్టనున్న నీట్. మెరుగైన ర్యాంకు వస్తే ఏదో ఒక కేటగిరీలో సీటు గ్యారంటీ. ప్రైవేట్ యాజమాన్యాల అడ్డగోలు దోపిడీకి చెక్ పెట్టిన సుప్రీం తీర్పు. నేషనల్ ఎలిజిబిలిటీ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్లో మెరుగైన ర్యాంకు తెచ్చుకుంటే చాలు ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చెల్లించి ఎంబీబీఎస్, బీడీఎస్ చదువుకోవచ్చు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సైతం 100% సీట్లను మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ప్రైవేట్ కాలేజీల్లో 50% సీట్లను మాత్రమే మెరిట్లో భర్తీ చేసి మిగిలిన 50% సీట్లను బి, సి కేటగిరీల పేరుతో కాలేజీల యాజమాన్యాలు ఇష్టానుసారంగా అమ్ముకునేవి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ దశలోనూ ఈ అడ్డగోలు వ్యాపారాన్ని నియంత్రించే చర్యలు తీసుకోకపోవడంతో కోటి అంతకంటే ఎక్కువ చెల్లించడానికి ముందుకొచ్చే వారికే ఆ సీట్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని ప్రైవేట్ యాజమాన్యాల ధనదాహానికి తెరపడింది. ఇక సీటు ఏదైనా సరే, ఏ కేటగిరీలో భర్తీ చేయాల్సి వచ్చినా సరే నీట్లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగానే కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 10 ప్రైవేటు, 2 మైనారిటీ వైద్య కళాశాలల్లో 1750 సీట్లున్నాయి. ఇకపై వీటన్నింటినీ మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలి. వీటిలో 1450 సీట్లు ప్రైవేటు కాలేజీల్లో ఉండగా 300 సీట్లు మైనారిటీ కాలేజీల్లో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ఉన్న 1450 సీట్లలో గతేడాది దాకా 725 సీట్లు మాత్రమే మెరిట్ కోటాలో అడ్మిషన్ కమిటీ కన్వీనర్ కేటాయించేవారు. మిగిలిన 725 సీట్లు బహిరంగ వేలం ద్వారా సీటు కొనే సామర్థ్యాన్ని బట్టి కనిష్టంగా 1 కోటి నుంచి 1,75,00,000 దాకా విక్రయించిన దాఖలాలు ఉన్నాయి. బి కేటగిరీలో 35% సీట్లకు యాజమాన్యాలే తూతూ మంత్రంగా పరీక్ష నిర్వహించి వారికి కావాల్సిన వారికి సీట్లు కేటాయించుకునేవి. నీట్ పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు అర్హులు. బి కేటగిరీలో 35% అంటే 490 సీట్లకు ప్రభుత్వమే కౌన్సిలింగ్ నిర్వహించాలి. కౌన్సిలింగ్కు హాజరైన వారి ర్యాంకును బట్టి సీటు కేటాయిస్తారు. ఈ సీటుకు ప్రభుత్వం నిర్ణయించిన ఏడాదికి 9 లక్షల ఫీజు మాత్రమే చెల్లించాలి. గతంలో మాదిరి ఇప్పుడు అదనంగా 1 పైసా చెల్లించాల్సిన పని లేదు. కాస్త మెరుగైన ర్యాంకు తెచ్చుకుంటే 5.5 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సును 45 లక్షలతో పూర్తి చేయవచ్చు. గతంలో అయితే ఈ ఫీజుకు అదనంగా 75 లక్షల నుంచి 1 కోటి దాకా వసూలు చేసేవారు. ఇక ఎన్ఆర్ఐ కోటాలో 235 సీట్లను కూడా నీట్ ద్వారానే భర్తీ చేయాలి. ఈ సీటుకు ప్రభుత్వం నిర్దేశించిన 11 లక్షలు మాత్రమే చెల్లించాలి.